వెల్కమ్ టు మెగానా టీవీ పక్కా లోకల్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా వరక పొడిసెల పథకం పనులను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలంటూ నిలదీశారు. మహిళలకు నెలకు 1500 భృతి, నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారని అడిగారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. మేము 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఇలాంటి దౌర్జన్యాలు మేము చేసిన పరిస్థితి లేదు. అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. కానీ పదే పదే ఏ మీటింగ్లోనైనా సరే ఆవేశం తోటి రెచ్చగొట్టే కార్యక్రమం. ఎందుకంటే బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి 2009 తర్వాత ఈ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టిపోయిన పరిస్థితి. మళ్ళీ అప్పుడు 2022లో వచ్చాడు ప్రత్యక్ష రాజకీయాల్లో. ఈరోజు ఏదో తెలుగుదేశం కార్యకర్తలకు ఏదో జరిగిపోయింది, వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని వాళ్ళ తరపున వత్తాసేదు పలుకు నేను ఉన్నానని చెప్పి వాళ్ళందరినీ మభ్యపెట్టే కార్యక్రమం ఆవేశంతో ఆయన ఊగిపోతా ఉన్నాడు. బ్రహ్మారెడ్డి అంత ఆవేశపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు చాలా తప్పులు చేసావు. నీ అవసరాల కోసం, నీ దందాల కోసం, నీ నిజస్వరూపం ఇప్పుడే మీ పార్టీ క్యాడర్ తెలుస్తా ఉంది. నువ్వు ఎలాంటి వాడిపో, పైకో మాట లోపల ఒక నువ్వు చేసే పనులు కూడా ఈరోజు అందరూ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మీ నాయకులు కూడా అర్థం ప్రచారం చేసే కార్యక్రమం ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ అబద్ధాలు ఎల్లకాలం కూడా ఉండవు. నిజం తెలుసుకుంటా ఉంటారు. అబద్ధాలు ప్రచారం చేసి రాజకీయం చేయాలనుకునే దమ్మున్న రాజకీయం కాదు. నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు డెవలప్ చేయి. నువ్వేం చెప్తావు? నేను 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఏం చేసినాడని చెప్తా ఉన్నాడు. నేను 4 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత 2004 నుంచి మాచర్ల నియోజకవర్గం మేము గెలుస్తూ వచ్చిన తర్వాత ఈ మాచర్ల నియోజకవర్గానికి, ఈ మాచర్ల నియోజకవర్గ రైతులకు కానీ మేము ఏ రకంగా డెవలప్ చేశామో, ఏమేం చేశామో ఖచ్చితంగా కూడా ఆధారాలతో సహా ఖచ్చితంగా నిరూపిస్తాం. నేను చెప్తాం, గణాంకాలతో సహా వివరిస్తాం మేమేం చేసినాం అనేది. నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పటిదాకా కూడా నువ్వేం మాట్లాడినా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, నీకు ఒక అవకాశం ఇవ్వాలని మేరకు ఉన్నాం. కానీ నువ్వు తాట తీస్తా, తోలు తీస్తానంటే ఇక్కడ ఏ వైసీపీ కార్యకర్త భయపడదు. ఎవరు కూడా చేతులు పెట్టుకుంటున్నారు. మేము 20 ఏపీ విభజన తర్వాత రాజధాని లేకపోవడం దురదృష్టకరమని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు అన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని గత వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. అమరావతికి చట్టబద్ధత సాధించినప్పటికీ జగన్ మావిగన్ పేరుతో కొత్త ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకోసమంటే రాష్ట్రం విభజించబడిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరకు వచ్చి రాజధాని నిర్మిద్దాం అని అడిగినప్పుడు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల్ని భావి తరాల కోసం రాజధాని నిర్మాణం కోసం 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు భూములు ఇచ్చిన తర్వాత అమరావతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సువర్ణ హస్తాలతోటి ప్రారంభించిన దాన్ని మధ్యలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడో ప్రజలందరూ కూడా చూశారు. మన ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ, ఇతర దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నివ్వెరపోయే విధంగా రాజధాని చేసినటువంటి దుర్మార్గుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రి విడుదల రజనీని మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. విడుదల రజనీ వైసీపీలో ఉత్సాహంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత విడుదల రజనీని అంబటి పరామర్శించారు. వైసీపీ నేతలపై ఎదుర్కోవడానికి
ప్రాజెక్ట్ 2 లక్షల కోట్లు పెడితే ఏమైందో తెలియదు. నాకు మళ్ళా గుర్తొస్తుంది ఆ రామచంద్రయ్య గారు చెప్పింది. ఈ దేశం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసిన సందర్భాలు లేవంట. ఇది ఒక్కటే అమరావతిలోనే. పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోయాలి, నదిలో నుంచి నీళ్లు వచ్చి దీనిలో పట్టం కాదు, దీనిలో నుంచి దోసి దానిలో పోయాలి. అంటే అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు. దానికి కారణం ఆయన స్వార్థ ప్రయోజనాలు తప్ప మరొకటి కాదు. అలాగే నిరంతరం అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతం ఇది. ఇదేంటి? భవిష్యత్తు వాగ్దానం, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతునేటువంటి భావన కలిగించేటటువంటి ఒక ఊహ తప్ప అభివృద్ధి చెందుతుందో లేదో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు. అనేక నగరాలతో ఆదాయం అందించే మోడల్ ఇది. అనేక రకాలతో ఆదాయాన్ని అందించే మోడలు ఇది. అమరావతి నగరంపైనే ఆధారపడి, కేవలం అమరావతి నగరం మీదే ఆధారపడి, అది కూడా లేదు ఇందాక నేను చెప్పినట్టుగా. కానీ ఇవి 3 నగరాలు. ఈ 3 నగరాలు కూడా ఎలా ఉన్నాయి? ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 16% భాగస్వామ్యం ఉంది ఈ 3 పట్టణాల్లో ఆదాయం. భవిష్యత్తు అభివృద్ధిపై ఇక్కడ ఆదాయం ఏంటంటే భవిష్యత్తు అభివృద్ధిపై ఆధారపడవలసినటువంటి పరిస్థితి. సమగ్ర లాజిస్టిక్స్ ఆధారిత రాజధాని ప్రాంతం ఇది. ఏది? మావిగన్. ఇది మాత్రం పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. ఇంత డిఫరెన్స్ ఉందనేది ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మావిగన్ అనేటువంటి ఒక ఆలోచన ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. చాలా దురదృష్టం ఏంటంటే 2014లో రాష్ట్రం విడిపోయింది. ఇప్పటి వరకు పరిపూర్ణమైన రాజధాని లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం వచ్చిందంటే దానికి 100% కారణం చంద్రబాబు నాయుడు గారి తప్పిదాలు. ఆయన ఏదో చాలా పరిపాలనాధ్యక్షుడని ఆయన ఎన్నుకుంటే ఆయన అమరావతి లాంటి గ్రీన్ ఫీల్డ్ మోడల్ తీసుకురావాలని తాపత్రయపడి పెట్టి ఫెయిల్ అయిపోతున్నటువంటి సందర్భం. ఈ రెండవసారి అవకాశం ఇచ్చిన ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ నెట్టబడిందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఇవాళ మనం చూసాం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూస్తే కొత్తగా ఏమీ లేవు. అన్నీ కూడా ఈనాడులో 6-7 పేజీలు వేసి చదివితే అర్థమైపోద్ది. అవే రిపీట్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భం. దీంతో పాటుగా ఇంకో మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. దీన్ని కులం రంగు పిలిచారు అని. ఎవరు పెట్టారని కులం రంగు? నిన్ననే ఆమె పేరేంటి, రేణుకా చౌదరి గారు రాజ్యసభలో మాట్లాడితే ఏమంది? పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని చాలా ధైర్యంగా చెప్పింది. శభాష్. ఇది కమ్మవారి రాజ్యమే తప్ప ఇది ఎవరి రాజ్యం కాదు అని ఆమె చెబుతుంది. ఆమె సోదరి, ఈయన సోదరి చెబుతుంది. ఎవరు చెప్పుకున్నారు కులం రంగు? నువ్వు పునుకున్నావు, నువ్వు ప్రచారం చేసుకున్నావు, నీ వాళ్ళు ప్రచారం చేసేటటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో వచ్చింది. దీనికి కారణం నువ్వు తప్ప మేము కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, మరి ఈనాడులో రాసుకొచ్చాడు ఎవరు? మన కిరణ్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాలుగా రాస్తున్నారు. నయవంచన జగన్ నైజం అంట, ఊసర వెళ్ళి జగన్ అంట. నాకు అర్థం కాలేదండి. అసలు ఈ రాష్ట్రంలో ఊసర వెళ్ళి గుర్తొచ్చేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని ఊసర వెళ్ళి వేశాడు. బీజేపీతో సయోధ్య చేస్తాడు, బీజేపీని వ్యతిరేకిస్తాడు, కాంగ్రెస్తో సయోధ్య చేస్తాడు, కాంగ్రెస్ని వ్యతిరేకిస్తాడు. ఏ చెట్టు మీదకి వెళ్తే ఆ రంగు మార్చే దౌర్భాగ్యమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కదా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి తప్ప మరొకటి కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరి కిరణ్ బాబు గారికి ఉన్న ఇబ్బంది ఏంటంటే వారి మనుషులే అక్కడ ఇవాళ కాంట్రాక్టులు చేస్తున్నారు. ఆయన బంధువులు, వారికి సంబంధించినటువంటి మనుషులు, చంద్రబాబు నాయుడు గారి మనుషులు, ఇదంతా దొంగల ముఠ. ఈ ముఠ ఏదో ఒక విధంగా అమరావతిని దోచుకోవాలి అనేటువంటి కార్యక్రమంలో
నిమగ్నమైపోయి ఉన్నారు కాబట్టి వారికి వస్తున్నటువంటి లాభాలు నష్టపోతారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం ఈనాడు వారు కూడా చేస్తున్నారు. చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పదలుచుకున్న 2 లక్షల కోట్లు పెట్టేటటువంటి శక్తి ఈ రాష్ట్రానికి లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే ప్రశ్న లేదు. ఖచ్చితంగా ఈ మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారబోతుంది అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాతలు రాస్తున్నారు. ఊసర వెళ్ళంట జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారంట. ఎస్, మీరు పూర్తి చేయలేకపోతే, మీరు పూర్తి చేయలేకపోయినప్పుడే ఆల్టర్నేటివ్ గురించి ఎవరైనా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని తాత్కాలికం చేసి మళ్ళా 2 లక్షల కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమంటే ఎలా ఖర్చు పెడతారు చెప్పండి? ఖర్చు పెట్టలేకే కదా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు పెడితే దాన్ని మీరు అడ్డం కొట్టారు, కోర్టులకు వెళ్ళారు, గందరగోళం చేశారు, పూర్తి కాకుండా చేశారు. దట్స్ ఆల్. ఓకే, అది అయిపోయింది. ఇవాళ మళ్ళా మొదలుకొచ్చారు. మళ్ళా మొదలుకొచ్చి ఇక్కడ 50,000 నుంచి 1,00,000 ఎకరాలు తీసుకుంటా ఉంటారు, 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు, అప్పు తీసుకొస్తారు. అప్పులు ఎలా తీరుస్తారో చెప్పలేరు. ఇవాళ రాష్ట్రానికి ఇంత అప్పులు అవసరం అని అడుగుతా ఉన్నా. ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలోని చేయాల్సినటువంటి పనులు, విధులు ఎన్ని ఉన్నాయి? అవన్నీ పక్కన పెట్టేసి అమరావతికే 1,00,000 కోట్లు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని దివాళా దించాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఒక చక్కని ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ప్రాంతాన్ని కొద్దిగా డెవలప్ అవుతుంది. పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేటటువంటి ప్రాంతం అనేటువంటి ఉద్దేశంతో పెడితే దీనికి నువ్వు వ్యతిరేకమే. మచిలీపట్నానికి వ్యతిరేకమే, విజయవాడకి వ్యతిరేకమే, గుంటూరుకు వ్యతిరేకమే, అంతకుముందు విశాఖపట్నానికి వ్యతిరేకమే, అంతకుముందు కర్నూలుకి వ్యతిరేకమే. నీకు మాత్రం అమరావతి కావాలి. అక్కడ అమరావతిలో ఏమీ లేదు. ఏమన్నా అమరావతిలో ఏమీ లేదు. ఏమీ లేని అమరావతిలో ఇవాళ నువ్వు మాట్లాడి పిచ్చిరాతలు రాసి, ఈ కిరణ్ బాబు గారు పిచ్చిరాతలని రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదని మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా మావిగన్ అనేది అభివృద్ధి మంత్రంగా తయారు కాబోతుంది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ చూసి భయపడి ఎల్లో మీడియా, అదేవిధంగా ఎల్లో సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ చేయడం కూడా మంచిదే. ఎందుకంటే మీరు భయపడుతున్నారు కాబట్టే ట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోగలరని కూడా నేను భావిస్తున్నాను. ఎప్పటికీ అమరావతి ఒక అంతులేని కథగా మిగిలిపోయేది తప్ప అభివృద్ధి చెందేటటువంటి అవకాశం లేనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మీరు ఏం చేసినా కూడా ఏమీ ఉండదనే విషయాన్ని గమనించి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని మంచి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఓకే, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదంటే నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ అడగలిగాని ఆయనకేమో, మరి ఆయనకేమన్నా ఇప్పుడు స్పందించడేమో, నిదానంగా స్పందిస్తాడేమో. స్పందించడానికి ఏమన్నా అడ్డంకులు ఏమన్నా ఉన్నాయేమో మరి మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆదేశించలేదేమో, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందవలసింది అందలేదేమో. ఏమున్నాయో మనకు తెలియదు కదా దీనిలో విషయాలు. పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తారా, స్పందించరా, ఏం చేస్తారు అనే విషయాలు దయచేసి వాళ్ళని అడిగితే బాగుంటుంది తప్ప మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం? ఆయన ఒక్కోసారి స్పందిస్తాడు, ఒక్కోసారి స్పందించడు, ఒక్కోసారి విపరీతంగా స్పందిస్తాడు, ఒక్కోసారి లైట్గా స్పందిస్తాడు. ఎప్పుడు ఏ రకంగా ఉంటాడో మనకేం అర్థం కానటువంటి వ్యవహారం. ఎవరు అడిగిందా ప్రశ్న? ఓకే, అంతేనా? ఏమన్నాడు? 7 బిల్డింగ్లే పూర్తి చేస్తాడు. నేను పూర్తిగా విన్నా. ఎప్పుడు పూర్తి అయితే ఎప్పుడు పూర్తి అయినా అడుగుతున్నారు అని కూడా అన్నాడు కదా. చాలా స్పష్టంగా నాకు అర్థమైంది ఏంటంటే, మీకేమర్థమైంది తెలియదు కానీ 2028-29కి అతను చెప్పినటువంటి అమరావతి పూర్తి కాదు అని ఆయనే స్పష్టంగా చెప్పాడు. మీరు ఒకటే పూర్తి కాదు కాబట్టే మార్చడానికి వీల్లేదని ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం, పార్లమెంట్లో ఒక తీర్మానం చేస్తున్నారు. ఓ పిచ్చి తీర్మానాలు. అవునా కాదా? ఏంటండి? ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదు అంటే పోలీసులు ఏమి యాక్షన్ తీసుకుంటారు? పోలీసులు వాళ్ళు తొత్తులు అయిపోతే
సిన్సియర్గా ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా లూప్ లైన్లో ఉన్నారు, నాన్ ఫోకల్లో ఉన్నారు. మీరు చూశారు లేదు, తిరుపతిలో ఒక తమ్మిరెడ్డి ఎవరో ఆయన్ని మొన్న 31వ తారీఖు రాత్రి 8:30 అరెస్ట్ చేయలే, ఎత్తుకొచ్చారు. ఎవరో తెలుసా? పోలీసులు మఫ్టీ డ్రెస్సులు ఎత్తుకొచ్చారు. ఎత్తుకొస్తే అర్థం కాలేదు వాళ్ళ కుటుంబ సభ్యులకి. వాళ్ళు మిస్సింగ్ కేసు కింద కేసు కూడా రిజిస్టర్ చేయించారు ఎక్కడ? తిరుపతిలో. తర్వాత హెబియస్ కార్పస్ వేశారు. నిన్న హెబియస్ కార్పస్ వేసిన తర్వాత లాలాపేట పోలీస్ స్టేషన్లో ఆయన ఉన్నాడని అప్పుడు బయట పెట్టారు. ఏమిటంటే సోషల్ మీడియా కేసు అంట. సోషల్ మీడియా కేసులో మఫ్టీ డ్రెస్సులో వెళ్లి పోలీసులు తిరుపతిలో ఆయన ఎత్తుకుని లాలాపేట తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలు గురి చేస్తే, హెబియస్ కార్పస్ వెళ్తే అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హల్చల్ చేశారు. లీగల్ అడ్వైజర్ పోస్టు గురించి జిల్లా ఎస్పీ ఆఫీసులో సుమారు 10 గంటల పాటు బైఠాయించారు. తాను చెప్పిన వారికే ఆ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. ఇక దీనిపై ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు పెట్టింది పేరు పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ జెండా ఎగరలేదు. అలాంటిది 2024లో టీడీపీ జెండా నరసరావుపేట నియోజకవర్గంలో అయితే రెపరెపలాడిందని కూడా చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా 7 నియోజకవర్గాల్లో కూడా ఈసారి టీడీపీ అయితే కైవసం చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నరసరావుపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ జెండా ఎగరలేదు. అలాంటి 2024లో నరసరావుపేట ఇన్ఛార్జ్ నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో అయితే ఈసారి టీడీపీ జెండా అయితే ఎగరడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గెలిచిన కాడి నుంచి కూడా కొన్ని వాటిలో వివాదాలు అయితే చిక్కుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇలాంటి వివాదాలు ఎందుకు వస్తున్నాయి? అసలు గతంలో ఎంతో సౌమ్యుడిగా ఉండి ఎంతో మంచి వ్యక్తిగా ఉండి అనే అలాంటి వ్యక్తి ఇలాంటి కొన్ని పదజాలాల వల్ల లేకపోతే కొంతమంది వ్యక్తుల వల్ల ఇలాంటి వివాదాలు వస్తున్నాయా? అసలు ఏం జరిగింది? గత 2 రోజుల క్రితం ఎస్పీ ఆఫీసులో అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఏదైతే పోలీసు సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్ పోస్టుకు సంబంధించి ఎస్పీ గారిని కలవడం అయితే జరిగింది. అసలు ఎస్పీ ఆఫీసులో 10 గంటల పాటు ఏం జరిగింది? అసలు 10 గంటల పాటు ఎస్పీ ఆఫీసులో ఉండాల్సిన అవసరం ఏందనేది మనతో మాట్లాడడానికి నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే మంగళవారం రోజు ఎస్పీ ఆఫీస్కి అయితే ఒక లీగల్ అడ్వైజర్ పోస్ట్ కోసం వెళ్ళారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అనేక రకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎస్పీ గారికి మీకు ఏం జరిగింది? జై అమరావతి, జై జై అమరావతి. అమరావతి రాజధాని బిల్లు పాస్ కావడానికి 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆచితూచి మరి ఆలోచిస్తూ ఉన్నారు. దానికోసం మేమందరం కూడా ఇవాళ సెలబ్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమంలో గడిచిన 2 రోజులుగా జరిగిన పోరాటం మీకు అందరికీ తెలిసిందే. ఏదైతే వ్యవస్థలో లోతుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేయడానికి ఆ రోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. పల్నాడు జిల్లా లీగల్ అడ్వైజర్గా శ్రీరామనేని ప్రసాద్ గారిని 8 నెలల క్రితం మేము అపాయింట్ చేయడం జరిగింది. బయోడేటా ఇచ్చి అప్లోడ్ చేయమని చెప్పాము. ఆ డీజీపీ పంపించమని చెప్పడం జరిగింది. దానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, అదేవిధంగా మరి జీవి ఆంజలి గారు కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. 8 నెలల తర్వాత మేము ఈ లెటర్స్ ఫార్వర్డ్ చేసామని చెప్తే నేను డీజీపీ ఆఫీస్ కానీ హోమ్ మినిస్టర్ ఆఫీస్ అన్నిటికీ తిరగడం జరిగింది. ఎక్కడ కూడా మాకు ఫైల్ రాలేదని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో నెల్లూరు, ఒంగోలులో మరి లీగల్ అడ్వైజర్ని అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ లెటర్ చూసిన తర్వాత మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. సార్, ఈ విధంగా జరిగింది, మరి అప్లోడ్ చేయలేదు, మా లెటర్స్ మాకు ఇవ్వండి అని చెప్పాం. దానికి సమాధానం లేదు. మేము ఒకటి అడిగాం, సార్ ఇంతకుముందు జరిగిన పొరపాట్లు తీసేయండి, మీకు తెలిసింది జరిగిందో తెలియక జరిగిందో మా ఆఫీస్లో జరిగిన పొరపాట్లు ఇవి, మా నుంచి ఎటువంటి పొరపాటు జరగలేదు, మీ వల్ల పొరపాటు జరిగింది కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేయండి అప్లికేషన్ని, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుందామని చెప్పాం. దానికి పూర్తిగా సహకరించలేదు ఆయన. కానీ మేమైతే మౌనంగానే ఉన్నాము. నేను కానీ శ్రీరామనేని ప్రసాద్ గారు కూడా అక్కడే కూర్చొని మౌన పోరాటం చేస్తూ మాకు అప్లోడ్ చేయండి అప్లికేషను, తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి, అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులందరూ కూడా నాతో మాట్లాడారు. నేను వారు చెప్పిన మాటలన్నీ కూడా మరి వాట్సాప్లో విన్నాను. ఎందుకంటే ఈ విధంగా ప్రభుత్వ పరంగా ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ను కూడా వాడు అప్లోడ్ చేయకుండా ఉండటం అనేది ఎస్పీ ఆఫీస్లో వాళ్ళ సిబ్బంది వల్ల జరిగిన తప్పు. కాబట్టి ఎస్పీ గారికి తెలుసో తెలియదో మాకు తెలియదు. అందుకని ఎస్పీ గారికి మేము అపీల్ చేసుకున్నాం, మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్పాం. తర్వాత వాళ్ళు మధ్యాహ్నం 3ంటికి అప్లోడ్ చేశారు. రాత్రి 10 గంటలకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అప్పటిదాకా కూడా నేను మౌన పోరాటమే చేశాను. మౌనంగానే ఎస్పీ ఆఫీస్లో కూర్చొని ఉన్నాను. అదేవిధంగా నేను ఎస్పీ ఆఫీస్లోనే అక్కడ బెడ్ ఉంటే దాని మీద పడుకున్నాను రాత్రి 10 దాకా. అప్పుడు మా పల్నాడు జిల్లా అధ్యక్షులు బాటిం ప్రవీణ్ గారు వచ్చి
వాళ్ళు కోఆర్డినేట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ రాత్రి 10ంటికి ఇవ్వడం జరిగింది. 10ంటికి ఆర్డర్ తీసుకుని నేను రావడం జరిగింది. కానీ నేను ఎక్కడ కూడా ఇక్కడ మౌన పోరాటం చేస్తున్నట్టు కానీ మీడియా వాళ్ళకి కానీ మా పార్టీ నాయకులు కానీ ఎవరికి కూడా చెప్పలేదు నేను. ఎందుకంటే ప్రభుత్వ పరంగా సిద్ధాంత పరంగా నేను పోరాటం చేశాను, మౌన పోరాటమే చేశాను, ఓర్పుతో ఉన్నాను. ఎస్పీ గారు కూడా గౌరవించుకుంటూ నేను అక్కడే ఉన్నాను. ఐజీ గారు కూడా రావడం జరిగింది. ఎక్కడ కూడా గౌరవానికి భంగం లేకుండా నేను పోరాటం చేశాను. కానీ ఇదంతా కూడా ఎస్పీ ఆఫీసులో ఉన్న వాళ్ళు, ఎస్పీ ఆఫీసులో ఉన్న సిబ్బంది అధికారులు దీన్ని బయటికి లీక్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఎక్కడ కూడా మచ్చ రాకుండా ఉండాలంటే మేము ఎమ్మెల్యేలకు మేము పోరాటం చేయాలి. ఈ పోరాటం అనేది కూడా మౌన పోరాటమే చేశాం. ఎక్కడ అధికార బలంగానే అధికార జులుంగానే చూపించే వ్యక్తి అరవింద్ బాబు ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రయాణం చేయడు. ఇది ఇలా ఉంటే మీ మీద ప్రతిపక్ష ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏది కేవలం మీరు కొన్ని అసంఖ్యాక మీకు ఏదైతే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి మూలాలు ఉన్నాయో ఆ మూలాలకు సంబంధించిన కప్పిపుచ్చుకోవడానికి ఇట్లా చేశారని చెప్పేసి అంటున్నారు. అసలు దానికే ఉంటారు. దానికి కూడా సమాధానం చెప్తాను. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కూడా దుర్మార్గపు ఆలోచనతోటి మనిషి ఎట్లా ఉన్నాడంటే ఇవాళ దుర్మార్గపు ఆలోచనలు, ప్రభుత్వం అధికారం పోయింది, ధనబలం పోయింది, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ కుంగి కొనాలిచ్చిపోతున్నాడు. అరవింద్ బాబుకి క్రికెట్ బెట్టింగ్లు ఉంటాయని నాకు తెలియదు, పేకాట క్లబ్లు ఉంటాయని నాకు తెలియదు. తర్వాత ఎక్కడ కూడా ఇటు అవినీతి పనులు ఉంటాయి నేను ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఇవన్నీ కూడా మద్య మాఫియా, గుట్కా మాఫియా, క్రికెట్ బెట్టింగ్, పేకాట ఎన్ని స్థావరాలు నడిపింది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అందుకనే ప్రజలు ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అతను పక్కన పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా అరవింద్ బాబు ప్రజల్లో ఉన్నాడు, ప్రజల కోసం పనిచేశాడు కాబట్టి ఎప్పుడు కూడా మా సీనియర్ నాయకుల్ని గౌరవించుకుంటూ మా కార్యకర్తలను గౌరవించుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. దీన్ని జీర్ణించుకోలేక వాడు ఏదో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా నేను లెక్క చేయను. ఎందుకంటే నక్క ఎప్పుడు కూడా నక్క జిత్తులుగానే ఆలోచిస్తూ ఉంటుంది, కానీ సింహం ఎప్పుడు సింహంలానే వెళ్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడినా, వాళ్ళ సోషల్ మీడియాలో వాడు వెంకటరెడ్డి అనేవాడు మాట్లాడినా ఎప్పుడు కూడా ఏడు మొహంతో ఉంటాడు వెంకటరెడ్డి. వాడు ఏడు మొహంతో వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది, వాళ్ళ వైసీపీది. ఒకటే గమనించాలి, నిజమేదో తెలుసుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఏంటో తెలుసుకోవాలి. అతను అనుకుంటున్నాడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాడేమో, అవినీతి పనులు దుర్మార్గాలు ఇంకా జరుగుతున్నాయని అతను అనుకుంటున్నాడు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ తరం అంతరించిపోయింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ విధంగానే పక్కన కూర్చోవాల్సిందే, అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఉండాల్సిందే, చంద్రబాబు నాయుడు మళ్ళీ 5వ ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. గత 4-5 నెలల నుంచి కూడా కొన్ని వివాదాలు మేము చుట్టూ తిప్పుతున్నారు. అసలు ఎందుకని మీ మీద ఇంత ఏదైనా కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా, లేదా ఏదైనా కుట్ర రాజకీయాలు, ఏదైనా వర్గం ఏమైనా మీ మీద ఇలా అంటే ప్రయోగాలు చేస్తున్నాయి అనుకుంటున్నారు? అటువంటిది ఏం లేదండి. ఎందుకంటే 5 ఏళ్ళు నేను 2019 ఓడిపోయినప్పటి నుంచి కూడా మీడియా కూడా నాకు అడగలేదు. ప్రతి మీడియా కూడా సర్వే అన్నీ కూడా అరవింద్ బాబు ఓడిపోతాడు, ఈయన పనికిరాడని చెప్పారు. కానీ ఎందుకు పనికిరా, మనం సామాన్య వ్యక్తిగా గెలవాలి. అరవింద్ బాబు గెలిచి చూపిస్తారు. అరవింద్ బాబు గెలిస్తే, ఒక సామాన్య వ్యక్తి గెలిస్తే రేపు ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఎవరైనా కానీ ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చని నేను రోల్ మోడల్గా ఉండాలని చెప్పి నేను పోరాటం చేశాను. ఎవరో నన్ను ఎక్స్పోజ్ చేసి డబ్బులు ఇచ్చో నేను ఎక్స్పోజ్ అవ్వాల్సిన నాకు అవసరం లేదు, మెరిట్ మార్కులు కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ప్రజా పోరాటంలో ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తాను. ఎటువంటి పోరాటాన్ని చేస్తే నేను మళ్ళీ గెలవాలి, ప్రజలతోనే ఉంటాను, ప్రజలు నన్ను దీవిస్తారు, గెలిపిస్తారని చెప్పి మీడియా సోదరులు తెలియజేస్తాను. 20 ఏళ్ళ తర్వాత అరవింద్ బాబుని గెలిపించాలి, జెండా ఎగరాలని అందరూ కూడా పోరాటం చేశారు. ఇవన్నీ కూడా ఎవరు కూడా లెక్క పెట్టాల్సిన పని లేదు. మన పోరాటం ఒకటే, మౌన పోరాటం, ప్రజల కోసం పోరాటం. అసత్య ప్రచారాలు అక్కడ ఉన్న వ్యక్తులు చేశారని చెప్పేసి నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే చెప్తున్నారు. కేవలం నారాసో స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా. రైట్, ఇవి ఇప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.